సాధారణంగా స్టిచ్చింగ్ చేస్తాం కదా, దానికి ఫ్యాబ్రిక్ ఎంత కావాలో చాలా మందికి ఐడియా ఉండదు. ఈ ఫార్ములా అయితే యూజ్ చేయండి, మీకైతే అర్థమవుతుంది. దానికి కావాల్సిన మెజర్మెంట్ వచ్చేసి మనకి నడుము అనమాట, వేస్ట్ అనమాట. సో మీ నడుము ఎంత ఉంటే అంత, ఇక్కడ నేను 32 అయితే తీసుకున్నాను. దానికి కావాల్సిన ఫార్ములా వచ్చేసి ఫ్యాబ్రిక్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్లీట్స్ ఇంటూ ప్లీట్స్ ఇంటేక్ ప్లస్ వేస్ట్ అనమాట. నెంబర్ ఆఫ్ ప్లీట్స్ అంటే ఇక్కడ మీకు ఎన్ని ఇంచెస్ ప్లీట్స్ కావాలి, 1 ఇంచా 2 ఇంచా అలా అనమాట. అంటే 1 ఇంచ్ ప్లీట్స్ కావాలంటే 32 డివైడెడ్ బై 1, ఒకవేళ 2 ఇంచ్ ప్లీట్స్ కావాలంటే 32 డివైడెడ్ బై 2 అంటే 16 ఇంచెస్ వస్తుంది. ఇంటూ ప్లీట్స్ ఇంటేక్ అనమాట. మనం ప్లీట్స్ అనేది ఫోల్డ్ చేస్తాం కదా, ఇక్కడ 1 ఇంచ్ ప్లీట్స్ తీసుకుంటే ప్లస్ 1 యాడ్ చేయాలన్నమాట, అంటే 2 ఇంచెస్ అవుతుంది. ఒకవేళ 2 ఇంచ్ ప్లీట్స్ తీసుకుంటే 2 ఇంచ్ ప్లస్ 1 3 ఇంచెస్ ఇంటేక్ అవుతుంది, ప్లస్ వేస్ట్ అనమాట. సో మనం 1 ఇంచ్ ప్లీట్స్ తీసుకుంటున్నాం కాబట్టి 32 ఇంటూ 2 ప్లస్ 32 వేస్ట్ అనమాట. సో 32 ఇంటూ 2 వచ్చేసి 64 ప్లస్ 32, 64 ప్లస్ 32 అంటే 96 డివైడెడ్ బై 40 చేస్తాం అనమాట. ఇక్కడ డివైడెడ్ బై 40 ఎందుకంటే మనకి 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 39 ఇంచెస్ అనమాట. సో 39తో డివైడ్ చేయడం కష్టం కాబట్టి ఇక్కడ సిమిలర్గా 40 తీసుకోవచ్చు 1 ఇంచ్కి. సో నేను 1 మీటర్ని ఇక్కడ 40గా తీసుకున్నాను, దీనిని 36 డివైడెడ్ బై 40 తీసుకుంటే 2.4. సో ఫ్యాబ్రిక్ రిక్వైర్మెంట్ వచ్చేసి 2.4 మీటర్స్ అనమాట మనకు కావాల్సింది 32 1 ఇంచ్ ప్లీట్స్కి. సో ఒకవేళ నేను వేస్ట్ వచ్చేసి 32 తీసుకొని ప్లీట్స్ వచ్చేసి 2 ఇంచ్ ప్లీట్స్ తీసుకుంటే ఎంత అవుతుందో, ఎంత ఫ్యాబ్రిక్ పడుతుందో ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగండి, నేను క్లారిఫై చేస్తాను.